ఏమమ్మా నీ కొడుకు ఎవరు అమ్మాయిని ఏడిపిస్తున్నాడట కాలేజీలో, మాకు తెలిసిందే అని అనగానే ఆ తల్లి సంతోషంగా ఉంటుందో చెప్పండి? లేదు. అమ్మా ఏంటమ్మా ఈ మధ్య నీ కూతురు ఎవరితోనో కలిసి తిరుగుతున్నట్టుగా తెలిసింది అని అంటే ఆ తల్లి రాత్రి పడుకుంటుందా చెప్పండి? లేదు. ఒక కొడుకు ఒక కూతురు విషయంలో నీ దగ్గరకు వచ్చిన ఈ చిన్ని కంప్లైంటే నీకు నిద్ర లేకుండా చేస్తుంటే, ఆయన స్వరూపములో ఆయన పోలికలో చెయ్యబడిన భూమి మీద ఉన్న మనుషులందరూ ఎవరికిష్టమైనట్టుగా వాళ్ళు తింటూ తిరుగుతూ మోసాలతో, అబద్ధాలతో, దోపిడీలతో, దొంగతనాలతో, హత్యలతో, అత్యాచారాలతో, అక్రమ సంబంధాలతో, వ్యభిచారముతో, కామంతో నిండుకొని పోయి దేవుడి కళ్ళ ముందు పాడైపోతే, చెడిపోతే ఆయనకి ఎలా ఉండాలంటారు చెప్పండి? నీ కడుపున పుట్టిన నీ కొడుకు కూతురు చెడిపోతే నీకు నిద్ర పట్టదు, భోజనం చేయలేవు. ఆలోచించి మానసిక రోగిగా నువ్వు మారిపోతావే. మరి దేవుడి పరిస్థితి ఏంటి చెప్పండి? ఇంతమంది పాడైపోతుంటే. అందుకేనండి ఆయనకు చాలా బాధ కలిగింది, చాలా అంటే చాలా వేదనకు లోనయ్యాడు. ఒక నిర్ణయానికి వచ్చాడు ఆయన, అసలు వీళ్ళు నాకు అవసరమా? వీళ్ళు ఇలాంటి వాళ్ళు నాకు అవసరమా?